ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి అయిన డికే శివకుమార్ గారి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అతని పూర్తి పేరు దొడ్డలహల్ల కెంపుగౌడ శివకుమార్ గారు. ఈయన మే 17, 1962 సంవత్సరంలో జన్మించడం జరిగినది. ఈయన రాజకీయ ప్రస్థానాన్ని చూసుకుంటే తను కాలేజ్ చేసే రోజుల్లోనే యువజన కాంగ్రెస్ లో చేరడం జరిగినది. 1980 సంవత్సరంలో కర్ణాటక యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఎన్నుకోబడడం జరిగినది. అప్పటికి ఈయన వయసు 20 సంవత్సరాలు మాత్రమే. తర్వాత 1984 సంవత్సరంలో చాతనూరు నియోజకవర్గం నుంచి ఈయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ ఎలక్షన్ లో ఈయన ఓడిపోవడం జరిగింది. ఎవరి మీదనంటే మాజీ ప్రధాని అయిన దేవగౌడు పైన. కానీ ఆ ఓటమి ఈయనకు ఆ రాష్ట్రం అంతా ఈయన పేరుననేది తెలిసేటట్టు చేసింది. తర్వాత 1987 సంవత్సరంలో జిల్లా పంచాయతీ ఎలక్షన్లలో ఈయన సభ్యునిగా గెలవడం జరిగినది. ఇది ఈయనకు మొట్టమొదటి ఎలక్షన్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో గెలవడం వలన ఆయన గ్రామాల్లో ఉన్న ప్రజల యొక్క సమస్యల గురించి ఈయన తెలుసుకోవడం జరిగింది. తర్వాత 1989 సంవత్సరంలో ఈయనకు మళ్ళీ శాతనూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఈయన ఇక్కడి నుంచి గెలవడం జరిగింది. వరుసగా 1989 నుంచి 2003 వరకు వరుసగా 4 సార్లు ఈ శాతనూరు నియోజకవర్గంలో గెలవడం జరిగింది. కానీ 1994 సంవత్సరంలో పార్టీ అంతర్గత విషయాల వలన ఈయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. కానీ స్వతంత్ర అభ్యర్థిగా ఇక్కడి నుంచి నామినేట్ వేసి ఈయన గెలవడం జరిగింది. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లోకి ఈయన పోవడం జరిగింది. అయితే 1991లో వీరేంద్ర పాటిల్ గారు, అప్పటి ముఖ్యమంత్రి అయిన వీరేంద్ర పాటిల్ గారు అనారోగ్యం రీత్యా రాజీనామా చేయడం జరిగింది. దీని వలన అక్కడ నాయకత్వ సంక్షోభం ఏర్పడడం జరిగింది. కానీ అప్పుడు ఎస్ బంగారప్ప గారు ఎమ్మెల్యేలను కూడగట్టుకొని ఆయన ముఖ్యమంత్రి పదవి అధిష్ఠించాలని ఆయనకు ఉండేది. దానికి ఈయన పూర్తి మద్దతుగా ఎస్ బంగారప్ప తరఫున కృషి చేయడం జరిగింది. ఆయనను ముఖ్యమంత్రి పదవిలో నిలబెట్టడం జరిగింది. దానికి ఫలితంగా ఎస్ బంగారప్ప గారు ఆయనకు జైలు, ఓంగడ్ల శాఖ ఇవ్వడం జరిగింది. అప్పటికి ఈయన వయసు 30 సంవత్సరాలు మాత్రమే. తర్వాత 2008 రాష్ట్రాల పునర్విభజన చట్టం ప్రకారం ఈ శాతనూరు నియోజకవర్గము స్థానంలో ఈయనకు కనకపురం నియోజకవర్గం రావడం జరిగింది. ఇక్కడి నుంచి కూడా అనేక సార్లు ఈయన గెలవడం జరిగింది. ఇక్కడి నుంచి ఆయన బలమైన నేతగా మనం చెప్పుకోవచ్చు. మళ్ళీ ఈయన 2018 సంవత్సరంలో కుమారస్వామి యొక్క పార్టీకి ఈయన మద్దతు ఇచ్చి అక్కడ కుమారస్వామిని ముఖ్యమంత్రిగా నిలబెట్టడం జరిగింది. ఆయన నాయకత్వంలో ఈయన మంత్రిగా కూడా చేయడం జరిగింది. ఎందుకనగా అప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ను కర్ణాటకలో ఉండకూడదని నిర్ణయించుకొని పార్టీ అధిష్టానాన్ని ఒప్పించి మరి ఈయన కుమారస్వామికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఈయనకు 2019 సంవత్సరంలో మనీ లాండరింగ్ కేసులో ఈయనను తిహార్ జైలుకు పంపడం జరిగింది. అక్కడ 60 రోజులు ఉండడం జరిగింది. ఈ మనీ లాండరింగ్ కేసులో ఉన్నప్పుడు ఏఐసిసి అధ్యక్షురాలైన సోనియా గాంధీ గారు వచ్చి ఈయనను కలవడం జరిగింది. ఈయనకు 2020 సంవత్సరంలో కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఈయనను పార్టీ అధిష్టానము ఈయనను నిర్ణయించడం జరిగింది. ఎందుకు అనగా ఈయన ట్రబుల్ షూటర్ గా అక్కడ ఈయనకు ప్రత్యేకత ఉన్నది. కావున జరగబోయే 2023 యొక్క ఎలక్షన్ లో ఈయన పార్టీని గెలిపిస్తాడనే నమ్మకం ఉంచి ఈయనకు అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. దానికి వాళ్ళ నమ్మకానికి
ఈయన 136 మంది ఎమ్మెల్యేలను గెలిపించి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ను తేవడం జరిగింది. కానీ ఇతనికి ఆశించిన విధంగా ముఖ్యమంత్రి పదవి రాలేదు. దాని స్థానంలో సిద్దిరామయ్యకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం, ఈయనకు 3 సంవత్సరాలు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఇవ్వడం జరిగింది. మిగిలిన 2 సంవత్సరాలు ఈయనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారు అని అధిష్టానం చెప్పడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి స్థానంలో డికే శివకుమార్ గారు ఉండడం జరిగింది. ఈయన రాష్ట్ర రాజకీయాలే కాక జాతీయ రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నదని మనం తెలుసుకోవచ్చు. జాతీయ రాజకీయాలలో ఇవరకు అహ్మద్ పటేల్ గారి యొక్క ప్రస్థానం ఉండేది. ఆ యొక్క స్థానాన్ని భర్తీ చేసిన వారు మనం డికే శివకుమార్ గారి పేరు మనం చెప్పుకోవచ్చు. ఇది ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.